మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కాంబోలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన 'మనశంకర్ వరప్రసాద్' గారు సినిమా బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కేవలం 3 రోజుల్లోనే 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. వింటేజ్ సిరు, మార్క్ కామెడీ, వెంకీ టైమింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక సంక్రాంతి సెలబ్రేషన్లో ఈ సినిమాపై మంచు మోహన్ బాబుకు ఓ ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ఏం సమాధానం చెప్పారంటే, విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 5 దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో 500కి పైగా సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ పేజీని లఖించుకున్నారు. ఇక సినిమాలతో పాటుగా అప్పుడప్పుడు వివాదాలతోనూ మోహన్ బాబు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు కొన్నాళ్ల పాటు హాట్ టాపిక్గా నడిచాయి. ఇప్పుడిప్పుడే అవన్నీ పక్కన పెట్టి మోహన్ బాబు మళ్లీ సినిమాలపై ఫోకస్ పెడుతున్నాయి. అయితే కొన్ని మీడియాలో అత్యుత్సాహంతో ఆయన్ని వివాదాల్లోకి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. మంచు ఫ్యామిలీలో వివాదం అప్పట్లో మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా నడిచింది. మనోజ్ ఒకవైపు, మోహన్ బాబు, విష్ణు మరోవైపు అన్నట్లుగా ఘర్షణ పడ్డారు. విష్ణు, మనోజ్ ఒకరిపై ఒకరు ప్రతి విమర్శలు చేసుకోవడం, మనోజ్ ఇంట్లో నుంచి బయటికి వచ్చి రచ్చ చేయడం, ఇద్దరు కేసులు పెట్టుకోవడంతో కుటుంబ తగాదా రోడ్డెక్కింది. ఆ తర్వాత జల్పల్లి ఇంట్లో మొదలైన గొడవ కాస్త తిరుపతి వరకు చేరింది. మనోజ్తో ఘర్షణ జరుగుతున్న సమయంలో ఓ మీడియా ప్రతినిధి మోహన్ బాబు ఇంట్లోకి ప్రవేశించి ఆయన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయడం, సంయమనం కోల్పోయిన మోహన్ బాబు మైక్ తీసుకొని ఆ రిపోర్టర్పై దాడి చేయడం, ఈ క్రమంలో ఆయనపై కేసులు నమోదవ్వడం, మోహన్ బాబు కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉండటం, బయటికి వచ్చి మీడియా ప్రతినిధికి క్షమాపణలు చెప్పి భరోసా ఇవ్వడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. అయితే గత కొన్ని నెలలుగా మంచు ఫ్యామిలీలో అందరూ సైలెంట్గా ఉంటున్నారు. ఎవరి పనులతో వాళ్ళు బిజీగా గడుపుతున్నారు. సోదరుడు విష్ణు సినిమాలకు మనోజ్ శుభాకాంక్షలు చెప్పడంతో అన్నదమ్ముల మధ్య ఇప్పుడంతా బాగానే ఉందనే టాక్ నడిచింది. మరోవైపు మోహన్ బాబు సైతం సినిమాలతో బిజీ అయిపోయారు. కెరీర్ ప్రారంభంలో తనకు పేరు తెచ్చిపెట్టిన విలన్ పాత్రలు చేయడానికి రెడీ అయిపోయారు. నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ మూవీలో ఆయన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ మధ్యనే తన చిరకాల మిత్రుడు రజనీకాంత్తో సహా ఇండస్ట్రీలోని తన శ్రేయోభిలాషులందరినీ పిలిచి గ్రాండ్గా 50 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు సంక్రాంతి పండుగను కూడా జరుపుకున్నారు. మోహన్ బాబు ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో ఉన్న శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ప్రాంగణంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు.